ఏపీ మంత్రి నారాయణ పల్నాడు జిల్లాలో పర్యటించారు. పిడుగురాళ్ల పట్టణంలో ఎమ్మెల్యే ఎరపతినేని తనయుడు ఎరపతినేని నిఖిల్ పట్టణంలో డయేరియా విజృంభిస్తున్న ప్రాంతాన్ని లెనిన్ నగర్, మారుతి నగర్, ఎస్పీ నగర్ ప్రాంతాలను పరిశీలించారు. ఇక లెనిన్ నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆ ప్రాంతంలోని మంచినీటి బోర్లను పరిశీలించి అనంతరం పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో మున్సిపల్ వైద్యాధికారులతో అధికారులతో డయేరియాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మారుతి నగర్, లెనిన్ నగర్, ఎస్పీ నగర్లలో ఉన్నటువంటి డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం, మురికి నీరు నిలబడడం, దోమలు వృద్ధి చెందడం, అపరిశుభ్రత కారణంగానే వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. గత కొంతకాలంగా గోవిందాపురం నుంచి పట్టణానికి వచ్చే కృష్ణా జిల్లాల త్రాగునీరు పైపులను లీక్ ఏర్పడగా అధికారులు మరమ్మతులు చేయించడంతో జాప్యం కారణంగా రెండు ప్రాంతాల్లోని ప్రజలు కొంతకాలంగా నిల్వ ఉన్న నీరు త్రాగుతున్నారు. దీంతో జ్వరాలతో, విరోచనాలతో డయేరియా బారిన పడ్డారన్నారు. ఇక పట్టణంలోని ప్రజలు మంచినీరు కాగపెట్టి చల్లార్చిన నీటిని త్రాగాలని మంత్రి సూచించారు. త్వరలో పట్టణంలో మరలా పర్యటించి డయేరియాపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. తీసుకున్న సమాచారం ప్రకారం మొత్తం 39 కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గుంటూరు కావచ్చు, నరసరాపేట కావచ్చు, ఈ యొక్క ఈపీహెచ్ మారుతి నగర్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, వాటిలో 39 కేసులు ఉన్నాయి. అయితే అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఒక 2 కేసులు యాక్చువల్గా జిహెచ్ఎం గుంటూరులో చనిపోయినాను. దాని డీటెయిల్స్ తీసుకునే వాళ్ళు డిఫరెంట్ కాజెస్ తో చనిపోయారన్నారు. ఏదేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎం దగ్గర తీసుకున్న సమాచారం ప్రకారం